நான் ஒரு தமிழ் நடிகன், எனக்கு தமிழ் மட்டும்தான் பேச வரும், తెలుగు పెరుసా பேச வராது. బట్ బ్రోకన్ తెలుగులో ట్రై చేస్తాను, లిటిల్ లిటిల్. ఎనీ మిస్టేక్ ప్లీజ్ ఫర్ గివ్ మీ. వెంకీ హెల్ప్. నేనున్నాను సార్ మీకు హెల్ప్కి. నేను ఇచ్చిన మాట మీద నిలబడతాను. మీరు చెప్పండి, చెప్తాను. నాకు తమిళ్ మాత్రమే వచ్చు, తెలుగు కొంచెం కొంచెంగా వచ్చు. నేను కొంచెం బ్రోకెన్ తెలుగుతో మేనేజ్ చేస్తాను, మీరందరూ కొంచెం అర్థం చేసుకోండి అని ఆయన చెప్పారు. రెడీ సార్, కమాన్. ఈ దెబ్బతో ఆయనకి ఎంత తెలుగు వచ్చో తెలియదు, కానీ నాకు ఎంత తమిళ్ వచ్చో తెలిసిపోద్ది వేళ. రెడీ. 2002లో నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. అప్పుడు చాలా నర్వస్గా ఉన్నాను. తర్వాత ఇప్పుడు 2023లో నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. సేమ్ ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉంది ఉంది. ఎన్ని లాంగ్వేజ్లు, ఎన్ని ఫిల్మ్స్, ఎక్కడ తమిళ్ ఫిల్మ్స్ చేశాను, హిందీ ఫిల్మ్స్ చేశాను, ఇంగ్లీష్ ఫిల్మ్స్ చేశాను. స్టిల్ నాకు సేమ్ ఫీలింగే ఉంది. ఎవ్రీ ఫిల్మ్ ఫీల్స్ లైక్ మై ఫస్ట్ ఫిల్మ్. వాది కూడా, సార్ కూడా ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ లాగా ఫీల్ అవుతుంది. ఇక్కడున్న అందరూ అన్ని లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు, తమిళ్, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్. చాలా స్టూపిడ్గా ఫీల్ అయింది. నాకు తమిళ్ మట్టం తెలుసు. ఓకే, సముద్రకని గారు ఉన్నారు, తెలుగు తెలీదు, తమిళ్ మట్టమే తెలుసు. సో కంపెనీకి ఒక మనిషి ఉన్నారని కాన్ఫిడెంట్గా వచ్చాను. ఆయన పైకి వచ్చి చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు అడిగాను, సో నెక్స్ట్ ఇయర్ చూసేటప్పుడు మీరు హిందీ కూడా మాట్లాడతారా? ఎవ్రీ ఇయర్ సముద్రగని గారు, లైక్ ఎవ్రీ లాంగ్వేజ్ ఈస్ బికమింగ్ ఫేమస్. తెలుగులో రాస్తారు సార్. హీ రైట్స్ ఇన్ తెలుగు అండ్ ఈ సేయింగ్ హీ కెన్ రీడ్ తెలుగు. సో దట్స్ సో అమేజింగ్, సూపర్. తమిళ్ జ్ఞాపకం ఉంటుంది కదా అని అడుగుతున్నారు ఆయన. ఇది సార్ ఓకే, ఫస్ట్ స్పీచ్ తర్వాత సాంగ్. సార్ ఒక సింపుల్ ఫిల్మ్ లాంగ్వేజ్ విత్ గ్రాండ్ ఎమోషన్స్. ఫిల్మ్లో అన్ని సింపుల్ యాక్టింగ్, గ్రేట్ యాక్టింగ్ అంత లేదు, సింపుల్ యాక్టింగ్. ఐఎమ్ టాకింగ్ ఫర్ మై సెల్ఫ్, సింపుల్ యాక్టింగ్, సింపుల్ స్టోరీ, బట్ గ్రాండ్ మెసేజ్. ఎంటర్టైనింగ్, నో ప్రీచింగ్ కాదు, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇప్పుడు 17th రిలీజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా నర్వస్గా ఉన్నాను. యాక్చువల్గా కొంచెం ఓకే, ఇక్కడ వచ్చినప్పుడు ఓకే, కానీ వంశీ అండ్ వెంకీ స్పీచ్ తర్వాత భయంగా ఉంది. మాటకు మాట కాన్ఫిడెంట్, బ్లాక్ బస్టర్, 17 దట్టు దిస్. నేను కొంచెం కంట్రోల్ చేశాను సార్, బ్యాలెన్స్ చేసా కొద్దిగా. One side it's very it gives me a lot of confidence. One side it's very scary. Okay, they are giving me so much hope and they are promising you so much and we have to live up to it. I know we have done a very meaningful film. We have done a simple meaningful film and I know it will connect with all of you. I know you will all like it because people generally like their story. This film is your story. ఇది జనం మామూలుగా వాళ్ళ కథతో ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా మీకు ఎందుకు నచ్చుతుందని నేను అనుకుంటున్నానంటే ఇది మీ కథ,
ఇది నా కథ కాదు, మీ అందరి కథ. అదే అని చెప్తుంది. Venki, I'll first thank Venki. Venki, thank you for Vati. సింపుల్గా చెప్తాను, అందరూ టీమ్. సో థ్యాంక్ యూ అనేది అవసరం కాదు. స్టిల్ స్టేజ్ థ్యాంక్ యూ. Trivikram sir, thank you so much. You've been a great part from the beginning Thank you, till sir. now. And thank you for such kind and lovely words about me here and some very big words. నిజం సార్, అది నిజం అది ట్రూత్. సో It's ఒక్కోసారి నిజం కొంచెం బరువు అనిపించినా మీరు మొయ్యాలి, తప్పదు. truly an honor. Thank you for such a warm welcome. Thank you, sir. so Thank you, much, sir. sir. Thank you so much. Thank you, Vamsi. Thank you, Venkat sir. Thank you everyone. Samyukta, thank you so much for everything. Thank you, sir. Sai Kumar sir. ఇప్పుడు చెప్తాను, డైలీ లంచ్ ఆయన ఇంట్లో నుంచి వస్తుంది ఎవ్రీడే. ధర్మం సార్ అది. వైఫ్ కూడా ప్లీజ్ థ్యాంక్స్ చెప్పండి, సురేఖ గారికి ప్లీజ్ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. నాకు హైపర్ అది నాకు తెలీదు. ఐ మీన్ అక్కడ సో కానీ ప్రీవియస్ ఒక ఫంక్షన్లో చూసాను, హైపర్ ఆది అని చెప్పిన తర్వాత అప్పుడు క్లాప్స్, విసిల్స్. వెరీ బిగ్ మ్యాన్ తెలి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఐ డోంట్ నో వై యు ఆర్ సో ఫేమస్. ఐ రియలీ డోంట్ నో. But I am going to. He has done a very successful comedy show, sir, Jabardast. With that, he started his career as a writer and an actor. So it went on very successful for more than 6-7 years. Then he jumped into films. I will watch it on YouTube. Then next time I'll also clap and whistle for you when they say your name. So I'm very happy for you. I'm very, very happy for you. No, please. And Yuvraj sir, thank you so much. Yuvraj sir has such great positive energy. ఏమి టెన్షన్ ఉన్నా కూడా యువరాజ్ సార్ ఫేస్ చూస్తే వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ ద పాజిటివ్ ఎనర్జీ యూ బ్రాట్ టు ద ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ తమన్, ఇట్స్ సో వండర్ఫుల్ టు సీ a music director who's not worked in this film come as a friend, as a colleague, As a family member. as a family member. It's so healthy, it's so endearing, and I know you're close to all of them, but still I'll say on behalf of Vadi sir, team and myself, a big thanks for coming here and promoting with us. Thank you so much. It means a lot to us. And your work in Akhanda was fantastic. I'm a Shiv Bhakt, so there were a lot of Shiv songs in the film, and I even called you and asked you for the tracks, which you still haven't sent me. I'll send it to you first, then I'll release it. So, thank you so much. Thanks. Thank you. You sang beautifully on stage, wonderfully. Thank you so much. Everybody who performed here, thank you so much. Shweta, thank you so much. And GV Prakash, wherever you are, I'm very proud of you to hear so many nice words about you from all these lovely, wonderful, talented people. So many nice things they told. So many nice things they said. So many compliments. I'm very proud of you. Of course, I'm going to call you after this and tell you, but still, thank you for your work. Thank you for your contribution to the film. And I don't know what else to say, but I hope you all enjoy the film. I hope you all like the film. And just like how Trivikram sir welcomed me, I hope I get a warm welcome from all of you as well. Thank you so much. You are already very close to them, sir. ధనుష్ అంటే మనకి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి చూపించండి మీరు అందరూ గట్టిగా.
వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. వన్ సెకండ్ ఆయన, ఎందుకంటే ఆయనకి తెలుగులో మాట్లాడలేకపోయాను ఇంకా సరిగ్గా అని చెప్పి ఆయనకి ఇంకా ఒక ఫీలింగ్ ఉంది మిమ్మల్ని అందరినీ ఏమంటారు దాన్ని ఇంకా సంతోష పెట్టాలని. నువ్వు నా నెక్స్ట్ తెలుగు ఫిలిం డెఫినెట్గా ప్రాపర్గా తెలుగులో స్పీచ్ ఇస్తాం. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన లిరిక్స్ కూడా రాశారు ఈ సినిమాకి. ఆయన చాలా సినిమాలకి రాస్తూ ఉంటారు, ఈ సినిమాలో కూడా ఒక 3 సాంగ్స్కి రాశారు. ఇప్పుడు మీరు విన్న ఇందాక ఆవిడ పాడిన మాస్టారు మాస్టారు సాంగ్ ఉంది కదా, దాని ఒరిజినల్ తమిళ్లో ధనుష్ గారే రాశారు. సో అంటే సినిమా ఎంత ఇష్టం ఉందో, సినిమా క్రాఫ్ట్ మీద ఎంత పట్టుందో నిజంగా, అంటే ఒకళ్ళకి అంత పని తెలియటం, పనిలో నిజంగా అంత నిమగ్నం ఉండటం నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ పాట తాలూకు లిరిక్స్ ఉన్నాయి ఇక్కడ. వెంకీ అండ్ సుమా గారు సూపర్. ఆవిడ సూపర్ స్టార్. ఆవిడ యాక్చువల్గా షీ ఈజ్ సూపర్ స్టార్ ఇన్ హర్ ఓన్ వే. I can see that. Seriously. ఎస్, మీరు కోరుకున్నటువంటి పాట. శ్రోతలు ధనుష్ గారి పాటకి డై హార్డ్ ఫ్యాన్స్ మాకు తెలుసు. ఈరోజు మనం చేసుకున్న అదృష్టం, ప్రీ రిలీజ్లో ఇప్పుడు ఆయన పాట వినబోతున్నాము. ఆయన పాడే ముందు 50 మంది స్టూడెంట్స్ ఎవరైతే సినిమాలో యాక్ట్ చేశారో ఒక్కసారి లేచి నిలబడండి అమ్మా. ఒకసారి గట్టిగా ఈ స్టూడెంట్స్ అందరికీ చప్పట్లు కొట్టండి. ఫిబ్రవరి 17న వీళ్ళందరినీ చూడబోతున్నాం.